మెడల బంగారం దోసుకునే దొంగలు పెరిగినరు, ఇండ్లల్లో చోరీలు చేసే దొంగలు పెరిగినరు, బండ్లు కొట్టేసేటోళ్ళు బండ్లు కొట్టేస్తుర్రు, కార్లు కొట్టేసేటోళ్ళు కార్లు కొట్టేస్తుర్రు. ఇక లారీలు కొట్టేసేటోళ్ళు లారీలు, ఇనుప సామాన్లు కొట్టేసేటోళ్ళు ఇనుప సామాన్లు. ఇట్లా దొంగలు కూడా కేటగిరీల వారీగా దొంగతనాలు చేసుడు మొదలుపెట్టిర్రు, చేస్తూనే ఉన్నారు కూడా. ఇక గట్నే జీవాలను ఎత్తుకపోయి అమ్ముకునే బద్మాషగాళ్ళు కూడా బాగానే మోపారు లోకం మీద. తల్లి ఒళ్ళె పండుకున్న పిల్లలను ఎత్తుకపోయే దొంగలున్న సమాజం మనది. గిసొంటి సమాజంలో ఇంటి ముంగట ఇంటెనక పెరట్లల్లా కొట్టంలా మట్టుకు కట్టేసిన ఆవులను, బర్రెలను, గొర్రెలను, మేకలను ఎత్తుకపోయేటోళ్ళకి ఏం కరువు ఉంటారు చెప్పురి. పశువులు కనిపిస్తే పాపం కళ్ళల్లో పెట్టుకొని కనబడకుండా ఎత్తుకపోతురట దొంగ బద్మాషిగాళ్ళు. గుంటూరులో ఈ నడుమ పశువుల దొంగలు అరుంధతి సినిమాల పశుపతి లెక్కనే ఊరు మీద పడి దొరికిన జీవరాశిని దొరికినట్టు బండ్ల గుక్కి హైదరాబాద్లో కోతకు అమ్ముకుంటున్నారట. ఇక ఇప్పుడు కూడా ఇంటి ముంగడ కట్టేసిన ఆవులను, బర్రెలను ఎత్తుకపోయిరని ఎస్పీ సార్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చిర్రు బాధితులు. అంతేనా అన్న చెప్పవు? బులేరా అనే ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్లో నైట్ టైము ఆవుల్ని, గేదెలని ఇది దొరికితే ఎక్కించుకొని హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇన్నర 6 బర్రెలు, 3 దూడలు, 5 దొంగలు వచ్చి గ్రూప్కి వచ్చి ఎత్తుకొని పోయిర్రట. ఈ పశువులను మాయం చేస్తున్న దొంగలు కూడా అందరికి ఎరికేనట. రెడీ హ్యాండెడ్గా ఇదివరకు ఒకసారి దొరకబట్టి పోలీసు వాళ్ళకు కూడా పట్టించారట. అయినా కూడా మళ్ళా బయటకు వచ్చి అదే పని చేస్తున్నారట. రెడీ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరుగుతుంది. మేము పాదకొండ దేశంలో అప్పచెప్పాము. వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ యథావిధిగా చేస్తున్నారు సార్ వీళ్ళు. దొరుకుడు, జైలుకు పోవుడు, బెయిల్ మీద బయటకు వచ్చుడు, ఇగో ఇదే పని అయిందట వాళ్ళకు. జైలుకు పోయి వచ్చుడు అంటే లాడ్జీలకు పోయి రూమ్ తీసుకొని వచ్చినంత అలకగా అయిపోయిందట వాళ్ళకు. ఎటువంటి వాళ్ళకి భయం కూడా లేదు, పోలీసులు భయం లేదు. దొంగతనం అంటే ఏదో నీళ్లు లాగా చేస్తున్నారు. ఇప్పటికైనా దొంగ మొకపోలు బయటకు రాకుండా కేసులు పెట్టి మా జీవాలను కాపాడాలని పోలీసు వాళ్ళకు మొరబెట్టుకుంటున్నారు గుంటూరు జనాలు.